మిత్రులారా, మీకు ఒక మంచి శుభవార్తనైతే తీసుకువచ్చిన. ఊబరు, అలాగే ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు ధీటుగా మన మోడీ ప్రభుత్వం తలపెట్టినటువంటి యాప్ ఆధారిత కోఆపరేటివ్ క్యాబ్ సర్వీసు భారత్ ట్యాక్సీ వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుండాది. అంటే ఇప్పుడు ఈ ఓలా, ఊబరు, ర్యాపిడో ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి ప్రత్యామ్నాయంగా భారత్ ట్యాక్సీ అనే దాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నమాట. ఈ భారత్ ట్యాక్సీని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ అలాగే నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేశాయన్నమాట. మొదటగా 650 మంది సొంత వాహనాలు కలిగినటువంటి డ్రైవర్లు ఢిల్లీలో ఈ సేవలను అయితే అందించున్నారు. ఈ ప్రాజెక్టు కనుక విజయవంతం అయితే డిసెంబర్లో దేశంలో ఉన్నటువంటి 20 ప్రధాన నగరాలకు దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారన్నమాట. ఈ సహకార సంఘాల మాదిరిగా భారత్ ట్యాక్సీ పనిచేస్తుందన్నమాట. తమ ఆదాయం నుంచి ఈ ప్రైవేట్ కంపెనీలు 25% వరకు కమిషన్ తీసుకోవడం పైన డ్రైవర్లంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సరే, ఈ ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, లేకపోతే ర్యాపిడో కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే వీళ్ళకి ఏదైనా కిరాయి పడుతుంది బాడుగా, దాంట్లో ఖచ్చితంగా 25% ఆ సదర్ కంపెనీకి ఇవ్వాలన్నమాట. అది ఎవరైతే వాళ్ళు ఆ యాప్ పెట్టుకుంటారో వాళ్లకు. కానీ భారత్ ట్యాక్సీలో నమోదు చేసుకుంటుంటే డ్రైవర్లు ఆ ట్రిప్పుల పైన కమిషన్ చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. రోజుకింతని కానీ, వారానికింతని కానీ, నెలకింతని కానీ కేవలం నామమాత్రపు రుసుము మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. ఈ మాదిరి తీసుకపోయి వాళ్ళకంతా కూడా దొబ్బ పెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఏదైనా చూసేది వాళ్ళు, మనం ఆ ట్యాక్సీ కానీ ఏదైనా ఎక్కినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో, సరే సార్ దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను ఏదో ఒకటి చెప్పి, ఆడెంత ఉన్నదో అంత నాకు పర్సనల్గా పే చేయండి అని చెప్పి చాలామంది ఆ విధంగా పే చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ వచ్చిన దాంట్లో 25% వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. పాపం ఇంక వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళు ఏం చేస్తారు? అందుకనే ఇదంతా కూడా ఈ ప్రైవేట్ దోపిడీ లేకుండా మన మోడీ ప్రభుత్వమే ఈ భారత్ ట్యాక్సీని తీసుకువస్తుందన్నమాట. ఖచ్చితంగా నాకు తెలిసి ఇది 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఎవరు డబ్బులు బాగుంటున్న దానికి ఎవరు సిద్ధపడతారు? కష్టపడి సొమ్ము, అవునా కదా? 25% ఒక ట్రిప్ మీద. కాబట్టి ఖచ్చితంగా 100% ఈ భారత్ ట్యాక్సీ అనేది సక్సెస్ అవుతుంది. మనం కూడా దాన్ని ఆదరించేదానికి సిద్ధంగా ఉందాం. అది విషయం.